అదైనా ఆహారం లేదయ్యా ఈ అరణ్యంలో నీళ్లు తోటలు కట్టడం వ్యవసాయం చేయడం ఎక్కడ అవుతుంది అని అంటే ఎందుకు అంత అవసరం ఏముంది? ఆకాశంలో ఉంది కదా ధాన్యము, దేవదూతలు తినేవాళ్ళు కదా, వాళ్ళకి ఫుల్ సప్లై ఇచ్చేవాళ్ళు కదా, క్యాటరింగ్ వాళ్ళు బాగున్నారు కదా, అక్కడ ఫుల్గా ఉంది అక్కడ ఆహారం. చెప్తానంటే దేవదూత చెప్పగానే పైనుంచి కురిసింది, పొద్దున్న తీసుకోండి, మీకు ఎంత కావాలంత తినండి, మీ మట్టుకు ఎంత కావాలంట తినండి, కష్టం లేదు ఏమీ లేదు. ఆదాము కన్నా సేద్యం చేసుకోపోరా అని చెప్పిన ఆ రోజు, మీకు అది కూడా లేదు, సేద్యం లేదు ఏమీ లేదు, పైనుంచి కురుస్తుంది తినేసేయండి. కరెక్టే, కానీ తిని నోరు సప్పగైపోయింది. మాకు ఒక అలవాటు ఉంది కదా, ఏం అలవాటు? ఈ మన్నా రోజు ఒకటే తినడం మాకు కుదరదయ్యా, మాకు ఏదో కావాలి. ఏం కావాలి? మాంసం కావాలయ్యా. సరేలే, అది కూడా చేస్తాలే, చదువుదాం, కిందకి చదువుదాం. దేవదూతల ఆహారం నరులు భూమి మీద నరులు పండించుకున్న ఆహారం తినేవాళ్ళు. దేవదూతలు తినే ఆహారాన్ని నేను ఇచ్చానయ్యా. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? నేను మీతో ఉన్నానని చెప్పడానికి. భోజన పదార్థములను సమృద్ధిగా పంపించాడంట. దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు పంపించాను అంటున్నాడు. చూడండి, ఏ కుటుంబానికి ఎంత అవసరమో క్యారియర్లు దేవదూతలు తినేది పంపించారు. దేవదూతలు అనొచ్చు కదా, ఏంటి ప్రభు మొత్తం వాళ్ళకే పంపించే మాకు అని. వాళ్ళు తినేంత ఉంది, మీరు తినేంత ఉంది, ఎవరు తినేంత ఉంది. ఆయన దగ్గర ఏది కొరత కాదు, మన ప్రభుత్వాల దగ్గర అయినట్టు. దేవుని ప్రభుత్వంలో అన్ని సిద్ధమే, ఎంతమందికి ఎన్ని సంవత్సరాలైనా పెట్టడానికి ఆయన దగ్గర పంపించను. అదేనా ఉంది, ఎంత బాగుంది చూడమాట. సమృద్ధిగా పంపించను. మనం పెడతామా మన పిల్లలకి? ఇప్పుడు యాపిల్ 350, 400 ఉన్నాయంట కిలో. 100కు ఇంత చిన్నవి 2 వచ్చినాయి మొన్న తెప్పిస్తే. ఇంత చిన్నవి 2 100కు ఇంతయి. అది మీ పిల్లలు 3 ఉంటే 2 నేనే తింటాను అన్నాడు అనుకో మీ కొడుకు, నాకు 2 కావాలంటే ఏమంటుంది తల్లి తండ్రి? ఎక్కువ తెద్దామంటే ఎక్కువ రేటు ఉండ. అప్పుడైతే తెచ్చేవాళ్ళు 100కు కేజీ ఉన్నప్పుడు, తినరా 4 తిను అనేటాడు, అప్పుడు వాడు తిండు. ఇప్పుడు అడుగుతాడు 2 నేనే తింటా డాడీ అన్నాడు అనుకో, నువ్వే తింటే మీరు అందరికీ కోసుకొని ఇవ్వాలి. సమృద్ధిగా ఇచ్చావా, కోసి ఇచ్చావా? వాడు పెద్ద తుంట ఏదైతే వస్తుందో ఆ పీసు కావాలని చూస్తుంటాడు. కొరతగా ఉన్నప్పుడు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడంట. అది దేవుడు అంటే. ఆయన ప్రేమకు మనిషి ప్రేమకు ఉండే తేడా ఇది. సమృద్ధిగా ఇస్తాడు. ఆ పలకల మీద అప్పుడప్పుడు ఆదివారాలు అక్కడ పోయినప్పుడు పలకల్లో రాసి ఉంటారు, ఈ కేజీ చికెను ఎంత అని. 300 చిల్లర అంట అనగానే ఓయమ్మ అర్ధ కేజీ తెస్తలే, 120 ఉంటే కేజీన్నర తెస్తలే అనేవాళ్ళ. అది మనం సమృద్ధిగా ఇయలేము. రేట్లు పెరిగితే సమృద్ధిగా ఇయలేము. దేవుడు ఇవ్వగలడు సమృద్ధిగా ఇచ్చాను, పంపించాను అయ్యా, మీకు ఎంత కావాలో తినేసేయండి అని పంపించాను. దట్ ఈస్ గాడ్. అది దేవుడు అంటే. కిందకి చదువుదాం, 27వ వచనం. ధూళి అంత విస్తారంగా మాంసం. చూడు ఏమిచ్చాడు? మన్నాన ఒకటేనా, మాంసాన్ని కూడా ఇచ్చాడంట. ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్ర ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు కలిగినటువంటి పిట్టలను. ఎందుకు రెక్కలు ఉన్నాయి? ఎగురుకుంటూ వచ్చి నీ ఇంటికాల వాడుతుంది, నువ్వు కానీ చంపుకొని తినమని. ఆ మధ్యకాలంలో ఒకడెవడో అన్ని నాటుకోళ్ళు ఊరి బయట తీసుకొచ్చి పొలాలలో, అంతా ఒక నెల కిందటే ఊరి బయట తీసుకొచ్చి పొలాలలో ఒక లారీ నిండా వదిలేసేసాడు. వదిలితే ఊర్లందరూ వచ్చి నాకు దొరికినాయి అని 1, 2, 3 ఇట్లా చేత పట్టుకొని చూపిస్తున్నారు TV 9 వాళ్ళకు, TV 5 వాళ్ళకు. అంత ఎంక్వైరీ చేశారు, ఎక్కడి నుంచి వచ్చినాయిరా, ఏంటి ఇవని. ఏదో జబ్బు వస్తే వాటన్నిటికీ వాడు టీకాలు వేయలేక ఎందుకులని వదిలేసేసిందంట. పొలాలలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి వేల కోళ్ళన్నీ. ఇంకా వీళ్ళకి ఎలా ఉంటుంది, ప్రియులకు, మాంసం ప్రియులకు? అండ్ ఇంకొక 2000, 3000, ఒక 500 కోళ్ళను వదిలితేనే ఆహా అని పేపర్లలో వేసేసి అబ్బాయి ఎవరబ్బాయి ఓనర్ అని ఎంక్వైరీ చేస్తే రెక్కలు కలిగేటన్ని లక్షల మంది తినడానికి మొత్తం వచ్చి పొద్దున్నే నిలబడుకునేంట. వాళ్ళు పెంచినేటి కాదు, ఏం కాదు. మరి దేవుడు పూరేళ్ళు, పిట్టలు మొత్తాన్ని పంపించాడంట. మీ ఇష్టం ఎంతైనా తినండి నాయన అని. మరి ఎవరు పంపించారు వాటిని?
ఐగుప్తు రాజు పంపించాడా? మోసే తెప్పించాడా? లేదే, దేవుడు కదా. అంటే దేవుడు మీతో ఉన్నాడు అనడానికి ఇది రుజువు. అప్పుడప్పుడు దేవుడు నాకేం చేసిండండి? ఊపిరిచ్చిండండి, పీల్చుకునే లోపలికి గాలి, వదిలే గాలి, లోపల ఉండే అవయవాలు పనితీరు చేశాడు. ఇంతకంటే ఏం చేయాలి ఆయన? ఇంకా దేవుడు నాకేం చేశాడంటే అన్నీ ఇస్తాడు. ఒక 10 కోట్లు డబ్బులు ఇచ్చేసి కిడ్నీ తీసేస్తాడు. ఏం చేయాలా? 20 కోట్లు డబ్బులు ఇచ్చేస్తా, చూసుకో, 20 కోట్లు చూసుకో, ఇస్తాడు. 20 కోట్లు చూసుకున్నావు, ఆహా అంటే రాత్రి 12 గుండె ఆగిపోద్దిరా అంటాడు. గుండె పనితీరు బాగుండాలనా? 20 కోట్లు కావాలా? అంటే చెప్పండి, గుండె కావాలా బాగా కొట్టుకుండేది బతికినంత కాలం? ఈ 20 కోట్లు చూసుకొని రాత్రికి గుండె ఆగిపోవాలా? ఏది కావాలి? దేవుడు మేలు చేసినట్ట కాదా? మరి ఏం చేశాడు దేవుడు నాకంటావు? పేదరికాన్ని చూసుకొని దేవుడు నాకేం చేసావంటావు? కష్టపడింది చూసుకొని చేతులకు ఇలాగా మా మంటలు పుడుతుంటే అబ్బా దేవుడు నాకేం చేశాడు, వాడిని ఏమో ఏసులో కూర్చోబెట్టాడు అని అంటాడు. వాని బతుకు అంతే ఉంటుంది. కష్టం చేసి రాత్రికి సుఖంగా నిద్రపోతాడంట కష్టజీవి. బైబిల్ చెప్తాడు ఆయన. కష్టజీవి కొంచెమైనా నువ్వు తిని రాత్రికి ఏ బాధ లేకుండా నిద్రపోతాడంట. వీడు మాత్రం ఆడప్పు ఈడప్పు ఈ వడ్డీ లాగట్టు నిద్ర పట్టక పొద్దున్నే వాడు వచ్చి అడుగుతాడేమో, ఇంటి దగ్గరకు వచ్చి పిలుస్తాడేమో, పరువు పోతుందేమో. అబ్బా ఇలా బాధలు మామూలుగా ఉండవు. దేవుడు అలాగ వాళ్ళందరికీ కావలసినటువంటి తెచ్చిచ్చాడంట దేవుడు. ఇది దేవుడు, ఇది పరలోకపు తండ్రి ఇశ్రాయేలును చూసిన విధానం. వారికేమేమో ఇచ్చాడు, ఎలా ఇచ్చాను ఏంటి అనడానికి వాళ్ళు మర్చిపోతే, ఏమి ఇచ్చావయ్యా నాకని మర్చిపోతే ఆ మాట అన్నాడు. ఏమని? నేను ఇవ్వలేరారా? నేను మీతో లేనా? నేను ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపం చేశారు. ఎందుకంటే ఆయన మనతో లేడు కదా. మోసే మమ్మల్ని అడవిలోకి తెచ్చినావు, మమ్మల్ని చంపుదామని తెచ్చినవా, ఏడి దేవుడేడి అంటున్నారు. దేవుడు ఉండి కాబట్టి అన్ని గొప్ప కార్యాలు జరిగినాయని మాత్రం మర్చిపోయారు. మనకు మన కుటుంబాలలో ఎంతమంది బాగున్నామనంటే ఎంత గొప్ప దేవుడండి మనతో ఉన్నాడు. ఆయన మనతో దేవుడు ఉన్నాడు. ఎంతవరకు ఎవరున్నారు? ఎవరి గురించి చెప్పుకున్నాం? పరలోకపు తండ్రి దేవాది దేవుడు ఉండి ఇశ్రాయేలులో మరలు విని వచ్చి చూసి అన్నీ చేశాడు అని మనం విన్నాం. ఇంకా తర్వాత అన్నాడు, తర్వాత ఛార్జ్ నువ్వు తీసుకోవాలి నాయన, నువ్వు చేయాలి నాయన ఇంకా తర్వాత నువ్వు అని చెప్పాడు. యేషయ్యతోనే చెప్తున్నాడు, ఇదంతా రాయిచ్చాను కదా నాయన యేషయ్య, నేను అలాగ మోసాను, ఎలాగ చేశాను అని. ఇంకొక ఆయన గురించి చెప్తాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన్ను ప్రవేశపెడతానులే, మీరు చూస్తాడు. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు అందరికి చూపిస్తాడు. ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అంటే ఆడ 2 అని ఉంటుంది, కింద ఏమని ఉంటుంది చూడండి ఫుట్ నోట్లో. దేవుడు మనకు తోడు. ఎవరంట మనకి? దేవుడే మనకు తోడు. మీ పితరులకు అనుకున్నారేమో, మీకు తోడేనాయనా. ఒక ఆయన్ను పంపిస్తున్నాను భూమి మీదకి. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. నేను భుజాన మోసాను వాళ్ళందరినీ, మీ పితరులను. ఇంకొక ఆయన వస్తున్నాడు. ఆయన ఏం మోస్తాడు తెలుసా? సర్వమానవాళి పాపములు మోస్తాడు. అందుకే ఆయనకు చెప్పాడు, యోహాను గారు చెప్తున్నాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు వారు ఏం మోసాడు? పాపాలు. ఆయన అంటాడు, మిమ్మల్ని భరించుకుంటూ వచ్చాను రా మీ తిరుగుబాటుతానని అని ఆయన అంటే, ఈయన అంటాడు, మీ పాపాలన్నీ నేను మోసాను అంటున్నాడు. ఆయన వచ్చాడు యేసుక్రీస్తు వారు. పాపాలే మోసాడా? అన్నిటిలో తోడుగా ఉన్నాడా? ఉన్నాడు. పుట్టాడా? కన్యక గర్భవతి కుమారుని కనును. దేవుడు మనకు తోడు. ఆయన పేరేంటి? దేవుడు మనకు తోడు. ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు. ఆయన ఉండడానికి మీకు చేయాల్సినటువంటి గొప్ప కార్యాలు. అక్కడ ఇశ్రాయేలుకు చేసిన గొప్ప కార్యాలు ఏంటి? సముద్రపు పాయలు చేయటం, నీళ్లు పండలో నుంచి రప్పించటం, ఆకాశములో ఉండే ఆహారము వాళ్ళకి ఇవ్వటం, రాత్రిపూట అగ్ని స్తంభంలో పెట్టటం, పగటిపూట మేఘస్తంభంలో పెట్టటం, ఆహారం కోసమై మాంసమును వాళ్ళకి ఇవ్వటం. అది ఆయన చేసుకుంటూ వచ్చాడు. అది భుజాల మీద మోసుకుంటూ అని అన్నాడు. అది ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు చేసిన మాట. తర్వాత నేను ఇంకా ఆయనకు అప్పచెప్తున్నాడు యేసుక్రీస్తు వారికి అన్నాడు. ఆయనకు ఒక సూచన మీకు చెప్తున్నాను, వినండిరా ఇశ్రాయేలులారా, మీరు వినండి, మీకు ఒక సూచన. ఏంటి చెప్పు? కన్యకకు పుడతాడు ఆయన.
ఆయన మీకు తోడు ఉంటాడు. తెలుసుకోండి, మీ పితరులకి ఇలాగ చేశాను, తర్వాత యేసుక్రీస్తు వారు వస్తారు, మీకు తోడుగా ఉంటాడు. వస్తాడా కన్యకకు పుడతాడా? పుట్టాడు, కన్యకకు పుట్టాడు. ఆయన తోడు ఉంటాడంట. ఎలా తోడు ఆయన మనకి? ఎలా తోడు ఉన్నాడు ఆయన మనకి? అప్పటికి ఎవరు లేనటువంటి విధంగా ఇశ్రాయేలు జనాంగం దేవునికి వ్యతిరేకంగా చేసినందుకు దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని నేను ఏం చేశాను? విసర్జించి ఉన్నాను. ఏమంటాడు ఆయన? మీరు చేసిన తప్పులకు తిరుగుబాటుతనానికి మిమ్మల్ని విసర్జించాను, పోరా, మీరు నా పిల్లలే కాదు అని అన్నాడు. అంత విసిగించారంట దేవుని. అందుకే నేను కోపించి వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరా, అంత కోపం పుట్టించే బొద్దుపరా అని అన్నాడంట. అన్న దేవుడు కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయాడు, ఇంకా సైలెంట్గా ఉండిపోయాడు దేవుడు. వారు మొరలు వినకుండా ఆగిపోయాడు. వద్దు, మీరు అవసరానికి ప్రార్థన చేస్తారు, తర్వాత ఏరు. మనం కూడా అప్పుడప్పుడు అంటున్నాం, నీ ముఖం నాకు చూపి బాకపో అంటున్నాం కోపం వచ్చినప్పుడు. దేవుడు ఇదే చేశాడు. వద్దు, విసిగిపోయాను. మౌనకాలం. కానీ అందరూ ఎదురు చూస్తున్నాడు. ఏంటి దేవుడు మనతో మాట్లాడటం లేదే, దేవుడేంటి ఎక్కడ పోయినాడు అన్నీ మాట్లాడుకుంటున్నారు. చెప్పాడు రా, కన్యకకు పుడతాడంట, ఒక సూచన చెప్పాడు ఆయన. దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఆయన పుడతాడంట, మనతో ఉంటాడంట, రాయించాడు దేవుడు మనకు తోడు. అతనికి ఇమ్మానుయేలు పేరంట. అలాగనే పుట్టాడు యేసుక్రీస్తు వారు. పుట్టినప్పుడు ఒక మాట చూద్దాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనం. ఆ రోగి అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు ఏమంటున్నాడు? నాకు ఎవడు లేడు. ఎలాంటి స్థితిలో ఉన్నారు అప్పుడు అందరూ? ఎలాంటి స్థితిలో ఉన్నారు అందరూ అప్పుడు? యేసు రాకముందుగా ఎవడు లేడు. ఎవని స్వార్థం వారే చూసుకునేటటువంటి ఆ సమయంలో నేనున్నాను కదా అని వచ్చాడు. చాలా వ్యాధితో బాధపడుతున్నాడు, లేవలేడు. పక్కనే బెతస్తా అనే కోనేరుంటే ఆ కోనేటిలోనికి అప్పుడప్పుడు దేవదూత దిగి ఏం చేసేదంట? నీళ్లు కదిలిస్తుందంట, శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా ఆ నీళ్ళలోనికి దిగుతారో వాడు ఎట్టి వ్యాధి ఉన్నా వాడు బాగా అయిపోతాడంట. క్యాన్సర్ 4వ స్టేజీలో ఉంటే ఆ నీళ్ళు తాకంగానే బాగా అయిపోతాడు. 10 మంది క్యాన్సర్ వాళ్ళు 10 మంది దూకితే 10 మంది బాగా అవుతారా? మరి అందరూ ఒకేసారి అనుకొని 1 2 3 అని దూకితే ఎవరిదో ఒకరిది కాలో చెయ్యో ఏదో ఒకటి ముందు నీళ్ళకి తాకింటుంది. మనమిద్దరం అనుకొని నీళ్ళు ఇదిగో ఈ 2 వేళ్లను నీళ్ళకు తాకిద్దాం, 2 ఒకేసారి కదా తాకిందా నేను 2 ఒకసారి తాకుతాయా? కదా. ఆ దూకినానికి కాలు పొడవు ఉండొచ్చు, స్పీడ్గా దూకిండొచ్చు. అది న్యాయ నిర్ణేత ఎవరో తెలుసా? దేవదూత, నీటి దేవదూత. ఇల్లు కొట్లాడుకోకుండా నేను దూకినా నాకు కాలేదని అంటే ఒరే మీరు కాదు, దేవదూత చెబుతుంది. ఎవడు బాగా అయిననుకో బయటికి రాగానే నా కుష్టి వ్యాధి పోయిందిరా, నా కళ్ళు బాగా కనపడుతున్నాయిరా అనగానే ఫస్ట్ నువ్వే తాకినట్టున్నావురా, నేను వెయిట్ చేస్తాలే. రోజుకు 4 సార్లు రావచ్చు దేవదూత, 10 సార్లు రావచ్చు, 10 రోజులకు రావచ్చు. కానీ కనిపెట్టుకొని ఉండాలి. 300 రూపాయలు డబ్బులు కట్టి డాక్టర్ దగ్గర క్యూలో నిలబడి ఉండాలి. నీ నెంబర్ వచ్చిన వరకు రండి, పలానోళ్ళ పేర్లు సంతోష్, వస్తాను 43వ నెంబరు. మళ్ళీ రాగానే లోపలికి పోయేదానికి ఆడ కూర్చో, మళ్ళీ పిలుస్తాము. 3 సార్లు పిలవాలి వాళ్ళను. లేదా నువ్వు డబ్బులు కడితే ఉచితం. ఇక్కడ ఉచితంగా ఆరోగ్యం, ఎట్టి వ్యాధి అయినా సరే, నీకేముందో ఏ వ్యాధి ఉందో సరే ఉచితం. అయితే నువ్వు దూకాలి. అందరూ దూకుతున్నారు, కొంతమంది బాగైతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎట్టి జబ్బు ఉన్నా కానీ. ఒక ఆయన మాత్రం 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు నుంచి ఉన్నాడు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టనంత వరకు ఉన్నాడు. పుట్టలే చూడు, అప్పటి నుంచి ఉన్నాడు కోనేటి దగ్గర. ఆయనకి ఎంతో ఓపిక అండి. ఏవా ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ అవుతాడు అని వాడైనా ఏమన్నా ఇంకో తోటి పోతాం మనం. కానీ ఈయన ఎందుకు అక్కడే పడి ఉన్నాడంటావు? అతనికి ఎవరు లేరు. యేసుప్రభు వచ్చాడు. దేవుడు మనకు తోడు అని రాయమన్నాడు నాన్న. ఏమని రాయించాడు దేవుడు?
యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయించాడు? దేవుడు మనకు తోడు, అందుకే వచ్చాడు. నాకు ఎవరు లేరు అని అన్నాడు. నేనున్నానుగా. దేవుడు అన్నాడు, నేను నీతో ఉన్నాను అంటున్నాడు ఆయన. నేను నీకు తోడు అంటున్నాడు ఆయన. నాకు ఎవరు లేరు అని అన్నాడు. నేనున్నాను కదా. ఆ రోజు రాయించాడు కదా యేసయ్య గారితో. పరలోకపు తండ్రి రాయించాడు కదా, దేవుడు మనకు తోడు అని. వచ్చానురా, నేను మీకు తోడు. లే, ఊరికి లేద్దు, పరుపెత్తుకో. మళ్ళీ చెప్పావులే, ఈ నుంచి లేచి కోనేట్లేకే పడలేకపోతే మళ్ళా నా బరుపు కూడా ఎత్తుకోవాలయ్యా, అంత శక్తి ఉంది అనగా నువ్వు లేయి అనగానే లోపల కార్యం జరుగుతుంది. కాళ్ళల్లో శక్తి, ఒంట్లో శక్తి, దాంతో శక్తి కూడగట్టుకొని. మనకు జ్వరం వచ్చి ఉంటుంది 104, లేలేము, టీ పెట్టుకుందామంటే లేదు, ఓపిక లేదు అంటనే ఉందిగా. ఏమిటిది? 650 డోలో. అది యాయంగా ఏమైపోతాం? లేచి కూర్చొని చెమటలు బట్టి మొత్తం పోయి పని చేసుకొని వంట వండుకుంటాం. దాంతో అప్పుడు అంటుంటాం, అప్పుడు చూసుకొని కొంచెం తగ్గిందిలే, కొంచెం బలం వచ్చిందిలే అనా. మాత్ర పడితే అంత వచ్చిందా? మరి దేవుని మాట మాత్ర కంటే గొప్పది కదా. అందుకే ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు లేయి, నీ పరుపెత్తుకో, నడిచిపో అనగానే లేచాడు, పరుపెత్తుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతెవరున్నారు? మరి అక్కడ చెప్పిన మాట ప్రకారంగా ఆయనకు తోడు ఉన్నాడా? ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుకు దేవుడు అని, నేను తోడు మీకు ఉన్నాను అంటే ఆ కార్యములని చేయాలి, అద్భుత కార్యాలు చూపించాడు. ఇప్పుడు నేను తోడు ఉన్నాను అంటానికే ఇప్పుడు కొన్ని మార్చేసి చేస్తాను రా, కొన్ని 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 మార్చి చేసేస్తాను. 38 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ పడి ఉండే విషయం అందరికీ తెలుసు. నువ్వు బాగుపడలేవు, నువ్వు లేలేవని తెలుసు. నేను నీకు తోడు అని ఉన్నానని తెలియాలంటే నువ్వు లేయి అని అన్నాడు. లేచేసాడు. దేవాలయంలో ఒకరోజు ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు ఉన్నాడు. చూశాడు. బాగున్నావా? ఏమన్నాడు ఆయనతో యేసుప్రభు? బాగున్నావా? పాపం చేయగాకుంగాని అన్నాడు. నువ్వా అయ్యా నన్ను బాగు చేసింది, ఇక నువ్వు పాపం చేయబాకు అని అన్నాడు. నువ్వు లేవనుకున్నావు, నేను వచ్చాను. అప్పుడు చెప్పాడు, యేసు నన్ను బాగు చేసిందని అప్పుడు చెప్పాడు. యేసు ప్రభు నన్ను బాగు చేశాడంటే నాతో ఉన్నాడు ఆయన అని చెప్పడానికి ఆ సాక్ష్యం అంతే. ఎంత మంచి మాట. ఇంకోసారి ఒక శవం, విధవరాలికి ఒక్కడే కొడుకు. ఆ విధవరాలికి ఆమెకు ఒక్కడే కొడుకు చచ్చిపోయాడు. 2, 3 పిల్లలు. విధవరాలంటే ముందు ఎవరు చచ్చిపోయినట్టు? భర్త చచ్చిపోయాడు. ఒక్క కొడుకున్నాడు, ఆ కొడుకు చచ్చిపోయాడు. ఏమనుకోవాలి ఇప్పుడు ఏమినా? దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకోవాలి. అనుకోలేదేమో, తెలియదు మనకి ఏ విషయం ఏంది, రాయించలేదు. శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఊరి బయటికి గవిని దగ్గరికి వెళ్ళిపోయారు. మనోళ్ళు కొన్ని ఆచారాలు పెట్టుకుంటారులే. ఇక్కడ ఎత్తామంటే ఇంటి దగ్గర శవాన్ని ఒక దగ్గర దింపాలి. దాని దింపే స్థలం అంటారు దాన్ని. ఏం కళ్ళం? దింపుడు కళ్ళం. అక్కడ దింపుతారు, ఇంకా మళ్ళీ దింపకూడదు. ప్రతిసారి 10 సార్లు దింపితే ఏమంటారు పెద్దోళ్ళు? ఏందిరా అట్ట దింపుతారు, ఒక్కసారి దింపాలి. అప్పుడు ఆయన కొడుకుని పిలుస్తారు. ఆడు ఇప్పటికే తాగిట్టు ఊగుతుంటాడు. ఆ కొడుకు నాయన చచ్చిపోయిన బాధలు తాగుతుంటాడు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి కొడుకుని పిలిచి చెవులలో ఏం చేయాలంట? నానా లే అనాలంట. ఎప్పుడన్నా ఒకడన్నా లేచిందా? చెప్పడం. మా నాన్న చచ్చిపోయినప్పుడు నన్ను కూడా అట్లా చెప్పారు, పిలవండి అని. పిలుస్తాను, లేస్తే పర్వాలేదు అని అన్నాను వాళ్ళతో. నీతో మాట్లాడలేములే అని అన్నాను నాతో. ఏంటికి పిలుస్తాను? మాట పోయింది, ఆగిపోయింది. మనం పిలిస్తే లేరు. 2వ రాకడ యేసుప్రభు వచ్చినప్పుడు లేస్తాడు ఆయన. మనం ఎందుకు ఇప్పుడు పిలవటం? ఎవరు పిలిస్తే లేలా, ఆయనే పిలుస్తాడు. వాళ్ళు పిలిస్తే అప్పుడు లేస్తాడు ఆయన. అది తెలియదు అందరికీ. అన్నాడు యేసుక్రీస్తు వారు. పాడను ముట్టాడు, దింపండి అని అన్నాడు. ఎవరైనా శవాన్ని ఎత్తుకొని పోతుంటే తెలియని అమాయకులం కదా, అనామకులం. మనం వెళ్ళి శవాన్ని దింపు అని అన్నామని దింపుతారా? అపచారం. ఏమంటుంది? ఎక్కడంటే అక్కడ దింపితే అపచారం. దీనికంటే ఒక కళ్ళం ఉంది, ఆడ దింపుతాం అంటారు. మరి యేసుప్రభు వెళ్ళి ఏమన్నాడు? దింపు అని అన్నాడు.
ఆచారం పక్కన పెట్టారు, దింపారు. ఆచారాన్ని నమ్ముకునింటే సత్య అట్లే ఉండేవాడు. యేసు మాట విన్నారు కనుక దింపారు. పాడి ముట్టాడు. లేనాయన అని అన్నాడు. తల్లికి అప్పచెప్పాడు. బోరుని ఏడ్చుకుంటూ పోతుంది తల్లి. ఏమని అడుగుతుంది? ఎలాగ గుండెలు బాతుకుంటారు? నీ ఒక్కడివే, మీ నాన్న లేడు, నేను ఆ ఇంట్లో పాచి పనులు చేసి నిన్ను పోషించుకున్నాను రా. నా వృద్ధాప్యంలో నువ్వు ఏమైనా పట్టాడు అన్నం పెడతావని నీ మీద ఆశలు పెట్టుకుంటే నన్ను విడిచి వెళ్ళిపోయావా? అర్థనాదం, గుండెలు బాదుకోవడం, ఆ తల్లి రోదన, ఆ బాధ. అందరూ పక్కన చూస్తున్నారు కానీ ఏం కాదులేమ్మా, పోయినోడు వస్తాడా, గుండెని ఏం చేసుకోవాలంట, అంతో ఇంత ఆడేదాన్ని ఏం చేసుకోవాలంట, రాయి తెచ్చామని ఆగిపోమని. అదే కదా అర్థము. గుండె రాయి అయిపోతే ఏమవుతుంది? ఆగిపోం. అది చెప్పేది వీళ్ళు. అర్థమైందా? దాంట్లో ఎంత వ్యర్థంగా ఉండేదని. గుండె రాయి చేసుకోవాలంట. ఆయన ఏమన్నాడు? రాతి గుండెను పగలగొట్టి మాంసం గుండెకు చేసిన ఆయనంటే అపవాదం ఏమి నేర్చింది? రాయి చేసుకో అనేది నేర్పించింది. ఇదే వాడు చెప్పేది. అర్థమైందా? ఏం చేసుకుంటాడు? ఆయన అన్నాడు గట్టిగా చేసుకో మనసును అంటుంటే అప్పుడు యేసుప్రభు వచ్చాడు, లేపేసి అప్పగిచ్చాడు. ఆమెతో ఎవరున్నారు? నీతో నేనున్నాను, ఆయనతో నేనున్నాను, పరుపెత్తుకోమన్నాను. లేచాడు. అమ్మా నీతో నేనున్నాను. యెషయా గారితో రాయించాడు తండ్రి. దేవుడు మనకు తోడు. మీకు తోడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇచ్చాడు, తీసుకో. ఇంకోసారి ఆ మాట చూద్దాం. 7వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 15 వరకు ఉంటుంది చూడండి. 11 నుంచి 15 మెయిన్ పాయింట్ చదవండి. ఆ పాడెను ముట్టి అని ఉంటుంది. ఆమెకు ఒక్కడే కుడుకని ఉంటుంది చూడండి. ఆ మాట చదవండి. ఎన్నో వచనములు ఉందో చూడండి. 12వ వచనం, 7వ అధ్యాయం లూకా రాసిన సువార్త 12వ వచనం చదువు. ఆయన ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. చూడండి, బాగా రాయించాడు. ఆమె విధవరాలు. ఆ ఊరిని ఒక్క దిక్కు పోయింది. ఆ ఊరి జనులు అమ్మో పాపం, విధవరాలైనా చాలా మందిని సంపాదించుకునేది మంచితనంతో. విధవరాలకి ఎంతమంది వచ్చారండి? అనేకులు వచ్చారంట ఊరి జనం అంతా. మనోళ్ళు చెప్తారు 4 సంపాదించుకోరంట. ఎంతమంది సంపాదించుకోవాలంట? ఒక 4 సంపాదించుకో మోయడానికి అని అంటే ఆమె ఎంతమందిని సంపాదించుకునింది? ఊరి జనులు అనేక మందిని సంపాదించుకు. ఎంత మంచిది కదా. అందుకే యేసుప్రభు వచ్చాడు ఆమె దగ్గరికి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పాను. దగ్గరికి వచ్చి పాడను ముట్టగా మోయిచున్న వాళ్ళు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెబుతున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడాడు. అది పిలుపు. ఆయన చెప్తే లేస్తాడు. నేను చెప్పి మా నాన్న చచ్చిపోతే పిలిస్తే లేస్తాడా? ఏంటి మాటలు? ఆయన చెబితే లేస్తాడు. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చి చెబితే సమాధులు తెరవబడతాయి, లేస్తారు. ఇది నమ్మకం, నిరీక్షణ క్రైస్తవులకు. లేయ్ ఆమెకు అప్పచెప్పాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. ఆమెకు తోడు, ఆమెకు తోడు దేవుడు, ఆమెకు తోడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇంకో మాట, చివరి మాటలుగా, ఈయన ఎన్నో చేశాడు కార్యాలు. పాపాలన్నీ మోసుకొని పోయాడు, పాపాలను పరిహరించాడు. ఎవడు మన పాపాలను పరిహరించేవారు లేరు. యేసుక్రీస్తు వారు మాత్రమే వచ్చారు. ఆయన రక్తంను కార్చి మన పాపాలను తీసివేసి మనకు దిక్కై అన్నీ ఆయనై వెళ్ళిపోతూ ఒక మాట చెప్తున్నాడు లోకాన్ని నుంచి వెళ్ళిపోతూ. 16వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. 16వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొనులాగున మీతో చెబుతున్నాను. మళ్ళీ చదువుదాం. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అదో ఏమంటున్నాడు?
నేను మీతో కూడా ఉంటిని. ఈయన కనపడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు వారికి శరీరం ఉంది కనుక ఈయన కనపడ్డాడు కనుక యేసు మనతో ఉన్నాడు, ఈయన దేవుడు అనుకున్నారు. ఆయన దేవుడు అని నిరూపించుకోవడానికి ఏం చేశాడు? చచ్చిపోయిన వారిని తిరిగి లేపాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు, కుళ్ళు పట్టినటువంటి లాజరు శరీరాన్ని లేపాడు. అందుకు దేవుడని నిరూపించుకున్నాడు. అవునురా, దేవుడు మనతో ఉన్నాడు అని అర్థమైంది. మరలా ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఈయన. ఆకారం లేని ఇంకొక ఆయన వస్తున్నాడు మరలా భూమి మీదకి. నేను మీతో ఉన్నాను అని అన్నాడు యేసుక్రీస్తు వారు. అర్థమైంది, ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి. మరలా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు రావాలి భూమి మీదకి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి ఏముండదు? ఆకారం ఉండదు, ఆయనకు శరీరం ఉండదు. ఆయన మీకు తోడు అని మీకు ఎలా తెలుసు? అప్పుడు ఇశ్రాయేలుకు తోడు అని ఉండడానికి బంటలో నుంచి నీళ్లు రప్పించాడు దేవుడు. ఆయన శరీరముతో లేడు. శరీరంతో యేసుక్రీస్తు వారు ఉండి ఆయన దేవుడు అని నిరూపించుకోవడానికి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. చూశారు మీరు. అవునరా, ఆయన మనతో ఉన్నాడని. నేను వెళ్ళిపోతున్నాను, మీతో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఆదరణకర్త, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. చదువుదాం, కిందకి చదువుదాం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినందుకు, ఇంకా మాకెవరు దిక్కని అనుకుంటున్నందుకు. ఆ వ్యక్తి పోతే, ఒక తండ్రి చచ్చిపోతూ నేను వెళ్ళిపోతున్నాను రా అంటే దుఃఖమా కాదా? దుఃఖమే. కానీ ఆ బెడ్ కింద చేయి పెట్టి, ఆయన బీరువా ఓపెన్ చేస్తే ఆ నగలన్నీ ఆమెకు, ఈ డబ్బులన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీకంటే ఇంకా సత్య సావు నీలేము. ఏమిచ్చాడు? ఆదరణ ఏంటి పిల్లలకి? ఆస్తి. ఆస్తి ఆదరణ ఇచ్చింది. కానీ వీళ్ళు నువ్వు వెళ్ళిపోతే మాకెవరయ్యా? ఆస్తి గురించి కాదు, నీ మాట కరువైపోతుందే. నీ మాట మాకు ధైర్యాన్ని ఇచ్చేది, నీ మాట మాకు పరలోక రాజ్యానికి దారి చూపించేది, మాకు ఓదార్పునిచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది. ఆ ధైర్యం, ఆ జ్ఞానం మా ఇద్దరి నుంచి పోతే ఎలా? అందుకు చెప్తున్నాడు ఆయన. చదువుదాం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను. ఏం చెప్తున్నాడంట? సత్యం. సత్యమే సరిపోదు, ఇంకా ఏం కావాలంట? సర్వసత్యం. సత్యమే సరిపోతే సర్వసత్యం వస్తుంది అని ఎందుకు చెప్తాడు? అది సంపూర్ణం చేసేదానికి. నేను వెళ్ళిపోవటం వలన ఒకరు చచ్చిపోతే మనకు ప్రయోజనకరం అంట. నేను చావాలి నాయనా, నేను చస్తేనే మీ పాపాలు కడగబడేది, మీరు విమోచింపబడేది. నేను వెళ్ళిపోవలసిందే. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా ఒంటరిగా వదలలే, అనాథలుగా వదిలిపెట్టడు. ఆయన ఎప్పుడు మనకు ఎవరో ఒకరు తోడుగా ఉండనే ఉన్నారు. చదువుదాం. నేను వెళ్ళకుంటే ఆ శక్తి మీ యొద్దకు రాదు. ఆదరణ అంటే ఏంటి? ఓదార్చడం. బాధలో ఉన్నప్పుడు ఓదార్చడం, కష్టాల్లో బాధలు ఉంటే ఓదార్పు. ఆదరణకర్త మిమ్మల్ని బలపరుస్తాడు. చదువుదాం. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి. ఆయన వచ్చి నాలాగా కుంటోల నడిపేయడు, ఆయన వచ్చి నాలాగా గుడ్డలకు చూపునీయడు. అర్థమైందా? ఆయన వస్తే ఇలాంటి చేయడు. అర్థమైందా? ఆయన వస్తే పరలోకానికి వెళ్ళడానికి కావలసిన మనోనేత్రాన్ని వెలిగిస్తాడు. ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన తెలివితేటలను ఇస్తాడు, ఆయన వాక్య పరిజ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి లేయి త్వరిపెత్తుకో అవి చేయడు. ఆయన నీ ఆత్మను తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేలాగానే చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతకమని మీతో ఉంటాడు. ఆయన ఎవరుంటారు? ముందు పరలోకపు తండ్రి, తర్వాత యేసుక్రీస్తు వారు, తర్వాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. ఎప్పుడు వదిలిపెట్టాడు ఆయన? మిమ్మల్ని నేను అనాథలుగా వదిలిపెట్టనన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు కోసం యేసుక్రీస్తు వారు వచ్చింది అందరి కోసం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఉండే అందరి కోసం, అందరికీ జ్ఞానం ఇవ్వడానికి, సర్వసత్యములో నడిపించడానికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చివరి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు. చూడు ఏమేమి ఉన్నాయో మనకు ఎవరెవరు తోడుగా ఉన్నారో చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
పరలోకపు తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసమును మనతో ఎవరున్నారంట? మనతో ఎవరు సహవాసం, ఫ్రెండ్షిప్ ఉన్నారంట? పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండును గాక అన్నాడు. మనతో ఎవరున్నారు ఇప్పుడు? మనతో ఎవరున్నారు ఇప్పుడు? ఏమిస్తాడు ఆయన? గడ్డను కరిగిస్తాడా? కంటి చూపునిస్తాడా? పండు ఊడిపోతే వచ్చేటట్టు చేస్తాడా? చెయ్యి తెగిపోతే వచ్చేటట్టు చేస్తాడా? అది యేసు కాలంలో. ఇప్పుడు అయి కాదు నాయన. వాక్యం వింటే చాలు. నువ్వు ఉన్న చెయ్యిని కూడా ఏమనుకుంటున్నాడు? నీ చెయ్యి నిన్ను కుడి చెయ్యి అభ్యంతరం చేస్తే అది ఇప్పుడు చేసేది. యేసు కాలంలో ఇస్తానన్నాడు చెయ్యిని. ఈయన కాలంలో నిన్ను అభ్యంతరం చేస్తే లంచము తీసుకోమని, చెడ్డ పని చేయమని, ఇది ఇచ్చేస్తే నరుక్కోరా అంటున్నాడు. ఇచ్చేది కాదు ఇప్పుడు, ఉన్నదాన్ని కూడా నరుక్కో అంటున్నాడు. అప్పుడు యేసు దేవుడు అని తెలియాలంటే చెయ్యినిచ్చాడు ఊత చేయగలిగిన వానికి. ఇప్పుడు పరలోకపు దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోవాలంటే ఈయన చేసేది ఉన్న చెయ్యిని నరుక్కుంటాడు ఈయన. ఇప్పుడు అందరికీ తెలియక చెయ్యి ఇచ్చాడు ఆయన, నీకు గడ్డ గారికి ఇచ్చాడు ఆయన, కిడ్నీలో రాయి తీసేస్తాడు ఆయన. అది కాదు. ఈయన వచ్చినప్పుడు మరిన్ని వ్యాధులు బాగు చేస్తాడని రాయిలా. ఈయన వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడన్నాడు. నీకు ఏదైతే పరలోక రాజ్యానికి అవసరమైందో దాన్ని మాత్రమే చేస్తాడు, నీకు తోడుగా ఉండాను అన్నాడు. అది ఇప్పుడు ఎవరు తోడుగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. అంతకుముందు ఎవరున్నారు? ఇమ్మానుయేలు, దేవుడు మనతో తోడుగా ఉన్నాడు. ఆయన మరి యేసుక్రీస్తు చేసినట్టు ఈయన కూడా కొన్ని చేయొచ్చు కదా. అప్పుడు ఆయన శరీరముతో వచ్చాడు కనుక నమ్మాలంటే అవి చూపించాలి. నేను దేవుడు, అవునరా, మనిషి ఎవడు చేయలేరా అని చెప్పడానికి. అది ఆయన అన్నీ చెప్పాడు. ఆదరణకర్త వస్తాడు, ఆయనకు ఆకారం ఉండదు, పరిశుద్ధాత్మ ఆయన, కానీ అన్నీ చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? పరలోకానికి మీరు వెళ్ళడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని అనుగ్రహిస్తాడు ఆయన. జ్ఞానాన్ని ఇస్తాడు, వివేచించే జ్ఞానం ఇస్తాడు, మోసపోకుండా చూస్తాడు ఆయన. మోసపోకుడి, అబద్ధ ప్రవక్తలు వస్తాడు, దుర్బోధలు చేస్తాడు, వాళ్ళని నమ్మగాకండి. చెడ్డ స్నేహితులను నమ్మగాకండి. మేము మీ సహోదరులు ఏమంటారు నమ్మబాకండి. జాగ్రత్త, అది చెప్తాడు. ఎవరు తోడు? ప్రభు అయినా యేసుక్రీస్తు కృప. అప్పుడు ఇశ్రాయేలుకు దేవుని ప్రేమ. ఇప్పుడు మనకు ప్రపంచంలో ఉండే అందరికీ పరిశుద్ధాత్మ సహవాసం. ఆయన తోడు, ఆయన సహవాసం కోసం మనం రావాలి ఇక్కడికి. ఆది కాలంలో ఇశ్రాయేలు జనాంగంతో ఉన్న దేవుడు, ఆ తర్వాత యేసుతో మనతో ఉన్న దేవుడు, ఆ తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ మనతో. అమ్మయ్య, అందరినీ ఒకేసారి అడిగిండు ఆయన, మోసం సింగల్ గడకోకుండా. దేవుడు మనకు తోడు.